ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. పోస్ట్ టైప్‌లో ఉంటది. ఈ వీడియో అనేది 2 ఇయర్స్ బ్యాక్ చేసిన నేను. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. మన వీడియోనే వైరల్ అయింది. చాలామంది ఆ వీడియో లింక్ ఇవ్వమన్నారు. చాలామంది చేయమన్నారు. కానీ ఈ వీడియో చేయడం కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకు కష్టం అంటే పిక్సెల్ ల్యాబ్‌తో పాటు అలర్ట్ మోషన్ మిక్సింగ్ చేసి చేసిన అది. చాలా పెద్ద ప్రాసెస్ అది. కానీ ఈ వీడియోలో మీరు జస్ట్ 1, 2 మినిట్‌లో చేసుకునేలాగా నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే నేను ఇంకో వీడియో చేసిన. ఆ వీడియో చూడండి. ఒక్క ఐ లవ్ యూ కూడా చెప్పవా? చెప్పాలనిపించినప్పుడు నేనే చెప్తాను. చూశారు కదా! రెండైతే సేమ్ ఉంది. నేను ఒక వీడియో కూడా చూపించాను మీకు. ఒకటైతే లేటెస్ట్‌గా చేసిన, ఒకటైతే ఓల్డ్ వీడియోనే ఉంది. కానీ నేను చెప్పాను కదా! అది వీడియో చాలా పెద్ద ప్రాసెస్ అది. నేను సింపుల్‌గా అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. కొన్ని విషయాలు చెప్తాను. ఇది కూడా కొంచెం టఫే కానీ కొంచెం తెలుసుకోండి. దానికంటే ఇది చాలా సింపుల్. ఓకే. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. కామన్ పాయింట్ అయితే ఒకటైతే ఉంటది. మాక్సిమం అన్ని గ్రూప్సే ఉన్నాయి. ఓకే. ప్రతి ఒక్క గ్రూప్‌లో మీ యొక్క సర్‌నేమ్ దాంతో పాటు మీ యొక్క డీపీ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఎగ్జాంపుల్‌గా ఎన్ని గ్రూప్స్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 51 గ్రూప్స్ ఉన్నాయి. అంటే 51 కాదు మొత్తం ఈ వీడియోలో 51 లేయర్స్ ఉన్నాయి. అందులో సాంగ్ ఒకటి తీసేయండి. సాంగ్ ఒకటి తీసేసి మిగతా ఒక లిరిక్స్ 25 ఉంటే ఫోటోస్ కూడా 25 ఉంటది. మొత్తం 25 లేయర్స్ ఉంటది. 25 మీరు అన్ని దాంట్లో డీపీ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడనే కొంచెం టైం అయితది. తర్వాత మీ ఫోటో రెడీ అయిపోతది వీడియో అనేది. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ గ్రూప్ ఉంది. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ డీపీ అని ఉంటది. ఫోటో ఉంటది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళండి. ఇప్పుడు మీరు సంథింగ్ ఏదైనా కావచ్చు. మీకు నచ్చిన ఫోటో ఏదైతే ఉంటదో అది చేంజ్ చేసుకోండి. ఓకే. ఆ డీపీ అనేది పెట్టుకోండి. అక్కడ చేంజ్ అయిపోతది. మీకు కనిపించదు. చాలా చిన్నగా ఉంటది గానీ ఓకే. దాంతో పాటు ఇక్కడ సర్‌నేమ్ ఉంటది. అంటే సర్‌నేమ్ కాదు. యూజర్ నేమ్ ఉంటది. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న నేమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సేమ్ నేమ్ పెట్టినా నో ప్రాబ్లమ్. సంథింగ్ ఏదైనా పెట్టినా నో ప్రాబ్లమ్. అంతే. ప్రతి ఒక్క వీడియోలో ఇదే చేయాలి. ఇక్కడ సాంగ్ ఒకవేళ వేరే సాంగ్ పెడదామంటే వేరే సాంగ్ ట్రై చేయండి. ఆ సాంగ్ అన్నీ కరెక్టే ఉంటది గానీ ఓకే. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఇలాగే చేంజ్ చేసుకోవాలి. ఎన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయో అన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో ఉంటది. ఫోటో ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ అయితే మీరు ఏవైతే ఉన్నాయో టెక్స్ట్‌లో అవన్నీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన ఇంకో గ్రూప్ ఉంటది. ఓకే. గ్రూప్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఫోటోస్ అండి. గ్రూప్ 1 నుంచి మొత్తం 15 గ్రూప్స్ వరకు 15 గ్రూప్స్ వరకు ఫోటోసే ఉన్నాయి. మొత్తం 15 ఫోటోస్ ఉంటది. 10 గ్రూప్స్ అయితే టెక్స్ట్ ఉంటది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూడండి ఫోటో ఉంటది. ఈ ఫోటోని మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. వేరేది చేంజ్ చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే. ఇది చేంజ్ చేస్తున్నా. చేంజ్ అయిపోయింది ఫోటో. ఇక్కడ చూడండి. ఇలా ప్రతి ఒక్కటి మీరు 1 బై 1 మీకు ఎంత టైం అయితే ఉంటదో అంతలో మీరు ప్రతి ఒక్కటి 1 బై 1 చేంజ్ చేసుకోండి. దీనిపైననే మీకు డీపీ కూడా ఉంటది. ఫోటో కూడా ఉంటది. ఇందులో 3 ప్రాసెస్ ఉంటది. అందులో మాత్రం తక్కువ ఉంటది. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ప్రాసెస్ అయితే ఉంది ఇది. ఫస్ట్ అయితే అన్నీ చేంజ్ చేసుకోండి మీరు. నో ప్రాబ్లమ్. ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు మీకు. పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే ఈ వీడియోకి నాకు ఎక్స్‌పోర్ట్ చేయడానికి మొత్తం 15 మినిట్స్ పడింది. చాలా లేట్ అయింది ఈ వీడియోకి 15 మినిట్స్ అనేది. మీకు కూడా అంతే పడవచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇందులో లేయర్స్ అనేది ఎక్కువ ఉందని కాదు. గ్రూప్స్ ఉన్నాయి కదా! గ్రూప్స్‌కి చాలా టైం పడతది. ఒకవేళ ఓన్లీ సింపుల్ ఒకటే లేయర్స్ ఉంటే పెద్ద టైం పడదు. గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి టైం పడతది. ఇంకోటి ఒకవేళ ఈ లిరికల్‌లో ఉన్న ఫాంట్ మీరు ఒకవేళ వేరేది చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్స్‌పోర్ట్‌కి కొంచెం టైం పడతది. ఓకే. మీరు ఏం చేయండి అంటే ఎక్స్‌పోర్ట్ చేసి కొంచెం ఒక 10 మినిట్స్ అయితే మొబైల్‌ని వదిలేసేయండి. అలాగే ఎక్స్‌పోర్ట్‌లో ఉంచి. ఎందుకంటే మళ్ళీ మీరు దీన్ని అలాగే ఉంచి వేరే ఫోల్డర్‌లో వేరే యాప్‌లో పోయి మీరు మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది కాబట్టి ఇలాగే కొంచెం సేపయితే వదిలేసి వేరే వర్క్ ఏదైనా ఉంటే చేసుకోండి. జై హింద్.